ఫ్రెండ్స్, సింప్లీ శ్వేత ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శివాలయంలో ప్రదక్షిణలు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు అన్ని ఆలయాలలో చేసే విధంగానే ప్రదక్షిణలు చేస్తున్నారా? ఇకపై అలా చేయకండి. శివాలయంలో చేసే ప్రదక్షిణలు అన్ని ఆలయాలలో చేసే ప్రదక్షిణలకి భిన్నంగా ఉంటుంది. ఏ గుడిలోకి వెళ్ళినా సరే సర్వసాధారణంగా ప్రదక్షిణలు చేస్తారు. కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర దేవాలయాల్లో చేసిన విధంగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణలు చేయాలో లింగ పురాణం స్పష్టంగా వివరించింది. శివాలయంలో చేసే ప్రదక్షిణని చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం అని అంటారు. ఈ చండీ ప్రదక్షిణ చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణంలో వివరంగా రాసింది. లింగ పురాణం శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ గురించి ఈ విధంగా చెబుతుంది. శివాలయంలో గజస్తంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి ధ్వజస్తంభం నుండి చండీశ్వరుని వరకు ప్రదక్షిణ చేసి చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుండి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి 1 నిమిషం ఆగి మరలా ప్రదక్షిణ మొదలు పెట్టి సోమసూత్రం అనగా అభిషేక జల బయటకు పోవు దారి వరకు వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. తిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్టు. ఈ విధంగా చేసే ప్రదక్షిణని చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం అనే పేరు. శివ ప్రదక్షిణలో సోమసూత్రం దాటరాదు. ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుండి పోతుంది. అంతేకాక అక్కడ ప్రమాద గణాలు కొలువై ఉంటారు. అందుకే వారిని దాటితే శివుని కోపానికి గురి అవుతారు. ఈ విధంగా చేసే ప్రదక్షిణం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణం చెప్తుంది. ఇలా 3 ప్రదక్షిణలు చేయాలి. అయితే నందికి శివునికి మధ్యలో నడవకూడదు. ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి. అలాగే చాలామంది ఏ దేవాలయంలో అయినా తెలియక చేసే పొరపాటు గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు. వారిని నిద్ర లేపినట్టు అవుతుంది. మరో విషయం ఏమిటంటే విగ్రహానికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా దేవతని దర్శనం చేసుకోకూడదు. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. వాటి శక్తి మనం భరించలేం కనుక పక్కన నిలబడి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం థ్యాంక్ యూ.